ఇంకోటి ఇప్పుడు ఈ నెల 9న నర్సీపట్నం పర్యటించిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు నర్సీపట్నం మెడికల్ కాలేజీలకు అనుమతులు లేవు అన్నట్టు కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతుంటే, ఇప్పుడు కౌంటర్‌గా నర్సీపట్నం మెడికల్ కాలేజీలకు జీవో నేను చూపిస్తా అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. 500,00,00,000తో కాలేజీ నిర్మాణానికి జీవో అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఈ మెడికల్ కాలేజీ వ్యవహారం ఇంకా ముగిసిపోయేటట్టే అమ్మా! కనిపిస్తలేదుగా? మీరు ఈ జర్నలిజం మానేయండమ్మా. ఈ జర్నలిజం కాదు. నిజంలో ఏమి జరుగుతున్నాయి? 7 కా ప ప అసలు కాలేజీలే రిబ్బన్ కట్ చేస్తే భూమి అయితే కాలేజీలు అయిపోతాయి అని ఒక పిచ్చి అబద్ధాన్ని ప్రజల ముందు మాట్లాడేసాడు చంద్రబాబు. అది ఎంతవరకు నిజం? అక్కడ 4 కాలేజీలు రన్నింగ్‌లో ఉన్నాయి. ఆల్రెడీ క్లాసులు నడుస్తున్నాయి. ఇయన్నీ తీయండి మీరు. ఎళ్ళండి. మీరు షూట్ చేసి నిలదీయండి ప్రభుత్వాన్ని. ఊరినే ఎంతసేపు వాళ్ళు జగన్ పేరు చెప్పి తప్పించుకుంటుంటే మీరు కూడా జగన్ మీద పటంతో నిజాయితీలో బతకరేంటమ్మా? నిజాయితీలో బతకండి మీరు. నిజాయితీ ఏంటి? చంద్రబాబు చెప్పింది కరెక్టా? కాలేజీలు ఎయ్యలేవు. ఒట్టి రిబ్బన్ కట్ చేశారు. భూమి పూజ చేస్తే అయిపోయిద్దని మాట నిజమా? 4 కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్నాయి. మిగతా కాలేజీలు ఆల్‌మోస్ట్ ఫినిషింగ్‌లో ఉన్నాయి. ఇంకో 4 కాలేజీలు రేపు ఇంకో 2 నెలల్లో 2 కాలేజీలు కూడా ఫినిష్ అయిపోయి రెడీ అయిపోతాయి. ఇయి ఎంతవరకు నిజం? మీరు పత్రికేయులుగా మీరు వెళ్ళండి. ఆ చోట్లకెళ్ళండి. ఎళ్లి మీరు తీసుకుని ఫోటోలు తీయండి. ఇక్కడ నడుస్తున్న క్లాసులు తీయండి. నిలదీయండి ప్రభుత్వాన్ని. అదిలేసి వాళ్ళన్నారు, వాళ్ళంటారు. అబద్ధాలు ఆడతారు. వాళ్ళన్నారు జగన్ కరెక్టా? మీరు తేల్చండి జగన్ కరెక్టా కాదని. వాళ్ళ వాగుడుని బట్టి ఎందుకు మాట్లాడతారు మీరు? వాళ్ళ కూటమి అబద్ధాలని ఏదో ఆ ముక్కలు పట్టుకొని వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ అన్ని తప్పులకి తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా జగనే అంటా ఉంటారు. అది జరుగుతుంది నిజమేంటో చెప్పండి మీరు. జగన్ 4 కాలేజీలు రన్నింగ్‌లో ఉన్నాయి. ఆల్రెడీ క్లాసులు నడుస్తున్నాయి అని చెప్పాడు ప్రెస్ మీట్‌లో. ఈయనేమో ఇదే ఓపెన్ ప్రెస్ మీట్‌లో అసలు భూమి పూజను రిబ్బన్ కట్ చేస్తే అయిపోద్దా కాలేజీలు అన్నాడు. మరి రిబ్బన్ కట్ చేస్తే అయిపోయిన కాలేజీలు అయ్యి, లేదా మొత్తం బిల్డింగ్‌లు కట్టి క్లాసులు నడుస్తున్న కాలేజీలా? ఎవరిది నిజం? చంద్రబాబు అహంకారపు మాట నిజమా? నిజాయితీతో కూడిన ఈ మాట నిజమా? తేల్చండి మీరు జర్నలిస్టులు. మీ మీడియా తేల్చండి. ఊరినే వాళ్ళన్నారు, జగన్ అన్నారని వాళ్ళన్నారు వాళ్ళ తోకను పట్టుకొని మీరెందుకు మాట్లాడతారు? మీరు జర్నలిస్ట్‌గా కామన్‌గా మాట్లాడండి. వీళ్ళా ఎవరు తప్పైతే వాళ్ళని మాట్లాడండి. కూటమి తోకలాగాను, కూటమి ఏ మాట అంటే ఆ మాట ఆయన అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అని ఎందుకు అడుగుతారు? తప్పుడు ఇది జగన్ అన్న మాట ఎంతవరకు నిజం అడగండి వాళ్ళని. జగన్ అన్నాడు 4 కాలేజీలు ఎంతవరకు నిజం అడగండి వాళ్ళని. నిలదీయండి ప్రభుత్వాన్ని. ఆధారాలు చూపించండి. ఊరినే వాళ్ళు ఒక డ్రామా ఆడుతా ఉంటే ఆ డ్రామాకు మీరు పావులవుతారు ఎందుకు? ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం ముఖ్యంగా ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి భూసేకరణకు దాదాపుగా 70,000 కోట్లు మంజూరు కూడా చేసింది. అదే సమయంలో మన రాష్ట్రంలో పోలవరం హైట్ తగ్గిస్తున్నారు. ఒకవేళ అక్కడ హైట్ పెంచి ఇక్కడ తగ్గిస్తే ముంపు మండలాల పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు సార్? ప్రభుత్వాలు కూర్చొని చర్చించి చేయాల్సింది. లోకేష్ లాంటి ఆహ్, పిల్లాడు చర్చించడం కాదు. లోకేష్ లాంటి పిల్లాడు దాని మీద ఒక కమెంట్ చేయటము. ఆ! ఆహ్, ఒక అనాలోచితంగా ఒక కమెంట్ చేయటం. రాష్ట్రాల మధ్య కావేరీ సమస్య ఉంది. తమిళనాడుకి అది చర్చల ద్వారా ఎవరు పడితే వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వటాలు, కమెంట్లు చేయటం వల్ల అది జటిలమవుతుంది తప్పితే ఉంటాయి సమస్యలుంటాయి రాష్ట్రాల మధ్య. ఉన్నటిలిని మనకేంటి మనకొచ్చే నష్టం ఏంటి? వాళ్ళకు కలిగే నష్టం ఏంటి? ఇద్దరిది ఎట్లా చర్చలతోటి చేయాలి. అది వదిలేసేసి ఇక రాజకీయంగా ఏదో పెద్ద పూడింగిలాగా మాట్లాడిస్తాం అనుకుంటే సరిపోదు. అర్థమైందా? అది ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్ అది. ఆ సమస్య ఉంది. దాన్ని ఎలా ఏమిటి కూర్చోబెట్టి కమిటీ ఒక మినిస్ట్రీ టు మినిస్ట్రీ, మినిస్టర్ టు మినిస్టరు, టీమ్ టు టీమ్ కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళు అడుగుతున్న నష్టం ఏంటి? మాకు ఇది జరుగుతుందని వాళ్ళు అంటున్నారు. మాకు ఇది జరుగుతుందని మనం అంటున్నాం. ఏంటి సమన్వయపరిచి చేసుకోవాల్సిన చర్చల ద్వారా చేయాలి. ఈ లోపల మన మధ్యలో చుట్టుమని మనం కమెంట్లు చేసేసి, పొలిటికల్ కమెంట్లు చేసేసి ఆహ్, రూట్లు అన్నీ పిచ్చి అనుభవం లేని ఆహ్, అనుభవం లేని వ్యాఖ్యలు అనవసర విషయ పరిష్కారం కన్నా ఇక జటిలం అవడానికి.